ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వదైన మాణిక్యాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామంలో ఉంది. ద్రాక్షారామం అంటే వెనుకటి రోజుల్లో దక్ష ప్రజాపతి పాలన ఉన్న భూభాగం కనుకనే దాన్ని దక్షవాటిక అన్నారు. తదుపరి కాలాల్లో ఇక్కడ ద్రాక్ష తోటలు విస్తారముగా పెరగడం చేత దీన్ని ద్రాక్షారామం కూడా అన్నారు. అమ్మవారు మాణిక్యాంబ, అయ్యవారు భీమేశ్వరుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఇక్కడ స్వయంభూలింగానికి మాత్రమే కాక ఈ క్షేత్రం చుట్టూ చంద్రుడు నిర్మించిన 8 సోమేశ్వరాలయాలు కూడా ఉన్నాయి. 8 ఆలయాలు ఇక్కడ సమీపంలో పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక మొదట ద్రాక్షారామంగా వృద్ధికెక్కింది. ఈ క్షేత్రం వ్యవహారంలో ద్రాక్షారామం అయింది. దక్ష యజ్ఞ గాథతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రం మహిమాన్విత క్షేత్రం. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుణ్ణి తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు. తండ్రి మహావైభవముగా చేయి సంకల్పించిన ఈ యాగాన్ని కనులారా తిలకించుదామని కుతూహలం కొద్దీ సతీదేవి భర్త చెబుతున్నా వెనక పిలుపు లేకనే తండ్రి ఇంట కాలు మోపింది. ఆదరిస్తారనుకున్న చోట నిరాదరణ ఎదురేసరికి లోకరీతి ఉన్నదా, పిలుపు లేని చోట విలువ తక్కువ అని బాధపడిన సతీదేవి యాగాన్ని సృష్టించుకుని తన తరువు చాలించింది. శివునికి ఈ సంగతి తెలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి రమ్మని వీరభద్రుని పంపగా యజ్ఞవాటిక కకావికలే దేవతల్లో కొందరికి పరాభయమైంది. దాక్షాయిని ఆత్మహత్య చేసుకున్న చోట పరమేశ్వరుడు భీమరూపుడే స్వయంభూగా విరిచాడని, ఆదినారాయణమూర్తి సూర్యభగవానుడు తొలి పూజలు చేశాడని పురాణ గాథ. స్వయంభూ స్వామి భీమేశ్వరార్చన నిమిత్తము సప్త ఋషులు ఇక్కడకు గోదావరిని రప్పించారని పౌరాణిక గాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి 3 క్రోసుల దూరంలో ప్రవహించే గోదావరి నదీ జిల్లా పరమేశ్వరుని అభిషేకానికి తలపోశారు సప్త ఋషులు. అందుకు అనుగుణంగానే గోదావరిని తమ వెంట తరలించి చూశారు. కానీ దారిలో తపోనిష్టలో ఉన్న తుల్య మహామని తన తపస్సును భగ్నమవుతుందని భావించి గోదావరిని నిలువరించారు. అది ఘర్షణకు దారితీసి సమయంలో వేదవ్యాసుడు గోదావరి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుందంటూ తగువను పరిష్కరించారు. ఆ ప్రకారమే గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకుంది. అక్కడ సప్త గోదావరి పేరిట ఒక పుష్కరిణి అవతరించింది. అయితే దారిలో ఘర్షణలు పడుతూ సప్త ఋషులు ఈ క్షేత్రాన్ని చేరుకునేలోగా సమయం మించిపోకుండా సూర్యభగవానుడు తొలి అభిషేకం పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి ఏది ఎత్తి కలిగి ఉన్నది అనే విషయమే పోటీ వచ్చి వింధ్య తన శక్తి నిరూపించుకోవడానికి ఆకాశంలోనికి పెరగడం ప్రారంభించింది. కనుక దశలో సూర్యభగవానుడికి అడ్డం వచ్చేంతగా ఎదిగిన వింధ్య పర్వతం అతిశయాన్ని అణగకపోతే లోకాలన్నీ చీకటిమయం అయిపోతాయని దేవతలు అగస్త్యుని ప్రార్థించగా ఆయన ఆపద తప్పించడానికి కాశీ నుంచి దక్షిణ పదానికి బయలుదేరాడు. అగస్త్య మహర్షి వింధ్య పర్వత సాధువుల వద్ద రాగా ముని రాకకు గౌరవ సూచకంగా వింధ్య పర్వత రాజు తలవంచాడు. అదే అదనుగా అగస్త్యుడు తన దక్షిణ పద తీర్థయాత్రల నిమిత్తము వెళ్తున్నట్టుగా తాను వచ్చేదాకా వింధ్యాద్రిని ప్రమాణంలో వంగి ఉండమని ఆదేశిస్తున్నట్టు చెప్పి ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు. ముని ఆదేశం మేరకు వింధ్యరాజు ఒదిగి ఉన్నాడు. ఆయన వెనక్కి రాకుండా తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాదిన ఉండిపోయాడు. కాశీలోని అన్నపూర్ణాదేవి కాశీనగర బహిష్కృతుడైన వ్యాసుడు అమ్మను వేడుకోగా దక్షారామం నా అంశం ఉన్నది, నన్ను నా పతిని అక్కడ సేవించుకొని ఆనతిచ్చింది. వ్యాసుడు ద్రాక్షారామాన్ని చేరుకోవడానికి ఇది పురాణ గాథ. వ్యాసగ్రస్తులు దారిలో ఓంకార క్షేత్రంలో కలుసుకొని కాశీ నుంచి తాము దక్షిణ తరలి రావాల్సిన కారణాలు చెప్పుకొని ఒకరినొకరు ఊరడించుకున్నారు. ఈ ప్రకారము ఈ ఇద్దరు మహామునుల రాకతో ద్రాక్షారామం భీమేశ్వర క్షేత్రం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఓం శ్రీమాత్రే నమః.